ఇదే రథసప్తమి సూర్యగ్రహణ దినం వలె ఇది పరమ పవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేలు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకు గడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులతో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకు ఈ రోజే సమంతకమని ప్రసాదించాడు. హనుమంతునికి వేకన శాస్త్రాన్ని, యజవల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం పాప విముక్తి కలిగిస్తుందట.